హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది ఛానల్ అండి. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ నేను ఏది చెప్తున్నానో మీకు క్లియర్‌గా అర్థమవుద్ది నేను చెప్పే ఇన్ఫర్మేషన్. అలానే ఛానల్‌ని ఎంకరేజ్ చేయండండి. దీనికోసం నేను చాలా కష్టపడుతున్నాను. మీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందివ్వడం కోసం. ప్లీజ్ ఛానల్ దయచేసి ఎంకరేజ్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఖచ్చితంగా మీరొచ్చేసరికి షేర్ చేయండి. అప్పుడే వాళ్ళకి అర్థమవుద్ది. కమింగ్ టు ది టుడే ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ కడప లొకేషన్ అండి. ఇది ప్యూర్‌లీ కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ జాబ్స్ మాత్రమే. ఇదొచ్చేసరికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇదొచ్చేసరికి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ అండి. ఇది రిలేటెడ్ టు ది కడప లొకేషన్ అండి. ఇక్కడ జాబ్ వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ మనకొచ్చేసరికి 2 నోటిఫికేషన్స్ హాస్ బీన్ రిలీజ్డ్ బై ది ఏపీ గవర్నమెంట్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ నంబర్ 1/2026 అండ్ 2/2026 అంటే రీసెంట్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. ఇది కంపల్సరీ ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ. క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద వేరియస్ పోస్ట్స్ ఇన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ విజయవాడ ఆన్ కాంటాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ బేసిస్ టు డైరెక్ట్ సెలక్షన్ కమిటీ కడప. అండ్ అలానే ఇక్కడ సెకండ్ నోటిఫికేషన్ కూడా చూడొచ్చు మీరు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ విజయవాడ ఆన్ ఔట్‌సోర్సింగ్ బేసిక్స్ టు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కడప ఇచ్చారు. ఇక్కడ మీరు క్లియర్‌గా చెప్తున్నది ఏందంటే వాళ్ళు క్లియర్‌గా డైరెక్ట్ రిక్వైర్మెంట్ అనేది చేసుకుంటున్నారు. ఔట్‌సోర్సింగ్ అండ్ అలానే కాంటాక్ట్ బేసిస్ ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. అండ్ కమింగ్ టు ది ఇక్కడ చూడొచ్చు మీరు అప్లికేషన్స్ ఎలా ఎలా ఇన్వైట్ చేశారంటే వీళ్ళు క్లియర్‌గా ఈళ్ళొచ్చేసరికి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయమని చెప్తున్నారు. అలానే దానికి ఒక రిలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ కడప ఏపీ.గవర్నమెంట్.ఇన్ అప్లికేషన్ వెబ్‌సైట్‌కెళ్ళేసి అక్కడ మీరు ఆ అప్లికేషన్ అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని, అక్కడ ఫిల్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే అక్కడ చూడొచ్చు మీరు 12/1/2026 రోజు 5 లోపల మీరు ఇక్కడ మీకు క్లియర్ మెన్షన్ చేశారు. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై యాస్ సూన్ యాస్ పాసిబుల్ వితౌట్ వెయిటింగ్ టిల్ లాస్ట్ డే టు అవాయిడ్ లాస్ట్ హవర్ రష్. They are further advised in obtain dated acknowledgement from the రిసీవింగ్ అథారిటీ ఇన్ ప్రూఫ్ ఆఫ్ దేర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. అంటే వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తుంది అంటే ఏందంటే ఇక్కడ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లికి వెళ్ళేసి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ అనేది వాళ్ళకు సబ్మిట్ చేయవలసిందిగా చెప్తున్నారు. క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్‌గా అక్కడే చెప్పారు చూడండి. డిస్ట్రిక్ట్ డ్యూరేషన్ ఆఫ్ దిస్ రిక్వైర్మెంట్ ఈస్ erstwhile districts only and the vacancies of the health facilities in this district boundaries shall be considered to be filled, hence the candidate shall apply to the respective erstwhile districts only. ఇక్కడ క్లియర్‌గా వాళ్ళు డీటెయిల్‌గా మెన్షన్ చేశారు. అక్కడికి మాత్రమే వెళ్ళి ఇవ్వవలసిందిగా కోరుచున్నారు వాళ్ళు. అలానే ఈ అప్లికేషన్ అనేది 12/1/2026 అంటే జనవరి 12 5 పీఎం లోపల సబ్మిట్ చేస్తేనే ఇది వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ వెబ్‌సైట్ కూడా మీరు చూసుకోవచ్చు. కడప.ఏపీ.గవర్నమెంట్.ఇన్‌కి వెళ్ళేసి మీరు ఇక్కడ సెర్చ్ చేశారంటే ఈ జాబ్‌కి సంబంధించి అక్కడ క్లియర్‌గా రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో వీళ్ళు క్లియర్‌గా ఇచ్చారు అప్లికేషన్. అందులోకెళ్ళేసి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ ఫిల్ చేసేసి ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లికెళ్ళి సబ్మిట్ చేయాలి. ఎందుకు మీకు పదే పదే చెప్తున్నానంటే ఆ పాయింట్స్‌ని ఎందుకంటే ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ కాదండి. ఇది ఆఫ్‌లైన్‌కెళ్ళి సబ్మిట్ చేయాల్సిన నోటిఫికేషన్. ఓకే. కమింగ్ టు ది వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మనం 1/2026 సంబంధించి టోటల్‌గా 53 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారండి. ఇక్కడ 25 వేకెన్సీస్ అనేవి ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు ఏంటంటే కాంటాక్ట్ బేస్డ్ అండ్ ఇక్కడ 28 వేకెన్సీస్ వచ్చేసరికి ఔట్‌సోర్సింగ్‌కి అప్రూవ్ అయినవండి. ఇక్కడ చూడొచ్చు మీరు 25 వేకెన్సీస్‌లో క్లియర్‌గా వాళ్ళు క్లినికల్ సైకాలజిస్ట్, అలానే రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, ఆక్యుపేషన్ థెరపిస్ట్, అలానే సోషల్ వర్కర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నికల్ జీఆర్, అనిస్టా టెక్నీషియన్, యోగా ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, అలానే ఇక్కడ చూడొచ్చు ఔట్‌సోర్సింగ్‌కి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్, బార్బర్, డోబీ అండ్ జనరల్ డ్యూటీ అటెండర్. ఇక్కడ ఈ పోస్ట్‌కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ కూడా వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ సాలరీస్ కూడా మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఇక్కడ సాలరీస్ మాక్సిమం వచ్చేసరికి 54,060 రూపీస్ నుంచి ఇక్కడ మినిమమ్ వచ్చేసరికి 15,000 వరకు వ్యారీ అవుతుందండి.
వీడియో అనేది కొద్దిగా లెంతీగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ అనేది డీటెయిల్‌గా మీకు చెప్పాలంటే కొద్దిగా టైం తీసుకోవాల్సొస్తుంది. ఈ వీడియో ఖచ్చితంగా మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీరు అప్లై చేసి ఖచ్చితంగా జాబ్ ఓన్ ఓన్ డిస్ట్రిక్ట్‌లో రావాలంటే ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడాల్సిందండి. ఇది ఏమనుకోవద్దు దీని గురించి. ఇక్కడ క్లియర్‌గా నేను చెప్పాను చూడండి. ఇక్కడ 25 వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిస్ అలానే 53 ఇక్కడ 28 వచ్చేసేసరికి ఔట్‌సోర్సింగ్ అండి. ఇది ఫస్ట్ నోటిఫికేషన్‌కి సంబంధించి. ఈ సెకండ్ నోటిఫికేషన్‌లో వచ్చేసరికి వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసింది వాళ్ళేంటంటే 34 వేకెన్సీస్ అండి ఇక్కడ క్లియర్‌గా. అండ్ ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడపలో వచ్చేసరికి ఇక్కడ 4 వేకెన్సీస్ అలానే క్యాన్సర్ కేర్ సెంటర్ కడపకొచ్చేసరికి 30 వేకెన్సీస్ అండి. ఇక్కడొచ్చేసరికి కేవలం ఇక్కడ సాలరీ వచ్చేసరికి 15,000 ఇది యాక్చువల్‌గా రెమ్యూనరేషన్ అనొచ్చు. సాలరీ కాదు ఇది. ఓకే. ఇక్కడ చూడొచ్చు. ద అబోవ్ నంబర్ 34 వేకెన్సీస్ ప్రొఫెషనల్లీ అండ్ లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్ ది నీడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్‌కి సంబంధించి వేకెన్సీస్ పెరగొచ్చు, తగ్గొచ్చు అని చెప్తున్నారు. ద మెరిట్ లిస్ట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ఈస్ వాలిడ్ అప్ టు December 2026 ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ అరైజింగ్ వేకెన్సీస్ యాస్ పర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఫిల్లింగ్ ద అప్లికేషన్స్ ఫర్ ద అబోవ్ పోస్ట్ ఆర్ ద సబ్మిటెడ్ అట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఆన్ బిఫోర్ 12/1/2026 బై 5 PM. ఖచ్చితంగా క్లియర్ మెన్షన్ చేశారు. ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఖచ్చితంగా మీరు చూడొచ్చు. నేను ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు పెట్టాను. ఇక్కడ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుద్ది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నోటిఫికేషన్ చూడండి. థర్డ్ రిలీజ్ చేశారు. అలానే ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ అనేది 5th నుంచి స్టార్ట్ అయింది 5 PM నుంచి. ఈ ఈరోజు యాక్చువల్ నిన్నటి నుంచి 12th లోపల మీరు ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఏం చెప్పారంటే పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ అండ్ సెలక్షన్ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు. 17/3/2026 సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంటే 17th మార్చ్ కల్లా మీకు ఏవైతే మీరు అప్లై చేశారో అక్కడ ఫైనల్ లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్‌గా మీరు నోటిఫికేషన్‌లో మీరు చూడొచ్చు క్లియర్‌గా ఏం చెప్తున్నారో. అండ్ కమింగ్ టు ది ఇక్కడ చూడొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూడొచ్చు. అక్కడ మీరు ఏ పోస్టులు పడ్డాయో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడొచ్చు. ఇక్కడ ఈ క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బి ఫాలోడ్ అండి. ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్‌లో ఏం మెన్షన్ చేశారో ఇన్ కేస్ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. దీని పోస్ట్‌కి సంబంధించిన క్వాలిఫికేషన్ లేకపోతే. అందుకే ఖచ్చితంగా మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా క్వాలిఫికేషన్ చూడొచ్చు. అండ్ మీరు కావాలంటే మల్టిపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతే అది ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. క్లినికల్ సైకాలజిస్ట్‌కి వచ్చేసరికి మస్ట్ పొసెస్ ఎంఏ సైకాలజీ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ సెకండ్ పాయింట్ చూడొచ్చు. మస్ట్ పొసెస్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజిస్ట్ ఫర్ రికగ్నైజ్డ్. ఇలానే ఇక్కడ చూడొచ్చు. రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ చూడొచ్చు. పీజీ ఇన్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అలానే ఇక్కడ చూడొచ్చు. ఆక్యుపేషన్ థెరపిస్ట్ ఇక్కడ చూడొచ్చు. మోస్ట్ ప్రాసెస్ డిగ్రీ ఆఫ్ BA ఆర్ BSc ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ మాస్టర్స్ ఇన్ ఆక్యుపేషన్ థెరపీ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఏ డిప్లొమా ఆక్యుపెన్సీ థెరపీ ఎనీ ఆక్యుపేషన్స్ ఇక్కడ చూడొచ్చు. మీరు అలానే ఇక్కడ ఇది క్లియర్‌గా మీరు డీటెయిల్‌గా మీకు కావాల్సిన పోస్ట్ డీటెయిల్ వైస్ ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ క్వాలిఫికేషన్ మీరు చూడొచ్చు క్లియర్‌గా. అండ్ కమింగ్ టు ది ఇక్కడ రిమైనింగ్ ఎలక్ట్రీషియన్‌కొచ్చేసరికి మస్ట్ హావ్ పాసెస్డ్ ఎస్ఎస్‌సి ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఆర్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఏం చెప్తున్నారంటే ఎస్ఎస్‌సి కంప్లీట్ చేయాలంటున్నారు. అలానే డిప్లొమా ఏంటి ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఆర్ ఐటీఐ ఇది చేయమని చెప్తున్నారు. అలానే ఇక్కడ డేటా ఎంట్రీ చూసుకోవచ్చు. మస్ట్ హావ్ డిగ్రీ విత్ కంప్యూటర్, మస్ట్ హావ్ పాసెస్డ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. మ్యాథ్స్ ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్. ఎవరైతే మీరు సైకాలజిస్ట్ చదివి ఉంటారో వాళ్ళకి మంచి అవకాశం అండి. ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిస్ అయినా కూడా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే సాలరీస్ అనేది మీకు చాలా ఎక్కువ ఇస్తున్నారు. మీరు చూసుకోవచ్చు దాని ప్రకారము. సైకాలజీ స్టూడెంట్స్‌కి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఏజ్ లిమిట్ చూడొచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ 42 ఇయర్స్. ఏజ్ విల్ బి రికగ్నైజ్డ్ యాస్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏజ్ వచ్చేసరికి 40 ఇయర్స్ ఉండాలంటున్నారు. అలానే ఎస్సీ, ఎస్టీ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కొచ్చేసరికి 3 ఇయర్స్ అండి. అలానే ఇక్కడ చూడొచ్చు మీరు. దాని ప్రకారం వ్యారీ అవుతుంది. అలానే ఫీజ్ అప్లికేషన్స్ చూడొచ్చు. ఫర్ ఓసీ క్యాండిడేట్స్ ₹300 అండి. ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వచ్చేసరికి ₹250 అండి. ఇక్కడ చూడొచ్చు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి టోటల్ 100 మార్క్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ జరుగుద్ది. ఆ 100 మార్క్స్‌లో వచ్చేసరికి 75% ఏం చేస్తారంటే మీరు చదివిన ఎడ్యుకేషన్‌లో మార్క్స్ బట్టి వాళ్ళు 75% వెయిటేజ్ తీసుకుంటారు. అలానే
అలానే 10% చూడొచ్చు. 1 మార్క్ పర్ కంప్లీట్ ఇయర్ ఆఫ్టర్ అక్వైరింగ్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద పాస్ సర్టిఫికేట్. వెయిటేజ్ విల్ బి రికగ్నైజ్డ్ ఆఫ్ ద డేట్ నోటిఫికేషన్ ఫర్ ది గవర్నమెంట్ మెమో. ఇక్కడ చూడొచ్చు అప్ టు 10 మార్క్స్ అంటే 1 మార్క్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ అక్వైరింగ్ అంటున్నారు. అలానే వెయిటేజ్ అప్ టు 15% చూడొచ్చు. విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ వర్కింగ్ ఆన్ ది కాంటాక్ట్ బేసిస్ ఆన్ ది కోవిడ్-19 సర్వీసెస్ సార్. అంటే వర్కింగ్ దాని బేసిస్ మీద కూడా 15% వెయిటేజ్ తీసుకుంటా అంటున్నారు. అలానే వెయిటేజ్ టు కాంటాక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఇక్కడ చూడొచ్చు 2.5 మార్క్స్ టు ది. ఇక్కడ చూడొచ్చు క్యాస్ట్ వైస్ కూడా వాళ్ళు వెయిటేజ్ తీసుకుంటారని చెప్తున్నారు. ట్రైబల్ ఏరియా వాళ్ళకు 2.5 మార్క్స్, అలానే రూరల్ ఏరియాకి 2.0, అలానే అర్బన్ ఏరియా వచ్చేసరికి 1. నో వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ దిస్ సర్వీసెస్ లెస్ దాన్ 6 మంత్స్ ఫర్ ది నాన్ కోవిడ్ సర్వీసెస్. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్‌గా చదవచ్చు. నేను నేను చెప్పడం కాకుండా అయినా మీరు సెలక్షన్ ప్రాసెస్ చూసుకోవచ్చు ఒకసారి. అండ్ కమింగ్ టు ది టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏం చెప్తున్నారంటే, ద టెన్యూర్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆర్ అవుట్‌సోర్సింగ్ పోస్టెస్ ఇనిషియల్లీ 1 ఇయర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది జాయినింగ్ ఇన్ ద పోస్ట్ అండ్ మే బీ ఎక్స్టెండెడ్ ఫర్ ద ఫర్దర్ పీరియడ్ యాస్ బీన్ ఇన్‌స్ట్రక్టెడ్ ఇన్ గవర్నమెంట్ ఫ్రమ్ ది టైమ్ టు టైమ్. ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రిజర్వ్స్ ఆల్ ద రైట్స్ టు టర్మినేట్ ద కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ సర్వీస్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ అట్ ఎనీ టైమ్ 1 మంత్ నోటీస్ యాస్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ టైమ్ టు టైమ్. ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్పారంటే 1 ఇయర్ అనేది ఉంటుందని చెప్తున్నారు. తర్వాత అనేది గవర్నమెంట్ ప్రకారం వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు సెల్ఫ్ అటెస్ట్‌మెంట్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. దాంతో పాటు పాస్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ ప్రిసర్వ్డ్ ఫర్ ద పోస్ట్, అలానే ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ఇయర్స్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఆర్ equivalent. In the absence of marks memo, marks will be calculated as per rules in the fall. Valid certification of registration in AP paramedical, allied health care and any other council constructed under the relevant rules for specific కోర్సెస్ వేర్ ఎవర్ అప్లికెంట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to 10th ఫ్రమ్ ద స్కూల్. ఏ స్కూల్‌లో అయితే చదివారో ఆ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకపోవాలి మీరు. అలానే మీరు ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలానే మీరు క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ డిజబిలిటీ మీకు ఉంటే ఖచ్చితంగా అది ఇష్యూడ్ బై ఎస్ఏడిఏఆర్ఈఎం ద్వారా సర్టిఫైడ్ తీసుకెళ్ళాలి మీరు. అలానే మీరు అదర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు దీనికి ఎప్పుడైతే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకెళ్ళాలి. ఒకసారి మీరు డీటెయిల్‌గా చదివేసి తీసుకెళ్ళండి దీని ప్రకారం. అండ్ కమింగ్ టు ది ఇదండి అప్లికేషన్ మీరు ఏదైతే ఫిల్ చేయాలో ఇది డీటెయిల్‌గా చూడొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ అప్లికేషన్ మీరు నోటిఫికేషన్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ పేరు రాయాలి. జెండర్ మీరు ఏ జెండర్ అయితే అలానే ఫాదర్స్ నేమ్ రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, అలానే సోషల్ స్టేటస్ ఏ క్యాస్ట్, అలానే వెదర్ క్లెయిమింగ్ ఆఫ్ ద సర్వీస్ వెయిటేజ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ సర్టిఫికేట్స్ ఎస్ ఆర్ నో. ఫిజికల్ అయితే ఫిజికల్ చూజ్ చేసుకోవాలి. అలానే వెదర్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ అయితే ఎక్స్ సర్వీస్, మొబైల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ రాయాలి. ఇక్కడ డీడీ పర్సెంట్ ఇక్కడ దీనికి సంబంధించిన అమౌంట్ రాయాలి. ఏదంటే డీడీ మీరు అక్కడికెళ్ళిన తర్వాత అమౌంట్ కట్టాలండి. రూ. 250 మీ క్యాస్ట్ రిలేటెడ్ అప్లికేషన్ ఫీజ్ కట్టిన తర్వాత అక్కడ డీడీ నెంబర్ రాయాలి. అలానే ఇక్కడ మార్క్స్ చూడొచ్చు. మీరు ఏదైతే మీరు ఎడ్యుకేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటదో బీటెక్ గాని, డిగ్రీ గాని, అలానే ఇంటర్మీడియేట్ గాని, 10థ్ గాని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మాక్సిమం మార్క్స్ ఎన్నొచ్చాయి, అలానే ఆఫ్టర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయాలి. అలానే డీటెయిల్స్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ వర్కింగ్ ఆన్ సర్వీస్ ఆన్ దట్ ఫర్ మీరు ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుంటారో ఆ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ క్లియర్‌గా రాయాలి. డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ స్టడీడ్ ఫ్రమ్ 4th to 10th ఫర్ లోకల్. ఇక్కడ ఏం 4th క్లాస్‌లో ఎక్కడ చదివారు, అలానే 5థ్‌లో ఎక్కడ చదివారు, పాస్ ఎక్కడయ్యారు, ఏ స్కూల్‌లో, అలానే టౌన్ రాయాలి. ఇక్కడ డిక్లరేషన్స్ దగ్గర మీ పేరు రాయాలి. ఇక్కడ ఫాదర్ దానికి సంబంధించి రాసి ఇక్కడ సిగ్నేచర్ చేయాలండి. ఇక్కడ సిగ్నేచర్ చేసిన తర్వాత ఇదొచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్‌సోర్సింగ్ ఆన్ సర్వీస్ సర్టిఫికేట్ టు బి ఇష్యూడ్ బై ది కంట్రోలింగ్ ఆఫీసర్ కన్సర్న్డ్ ది ప్రిన్సిపల్ అండ్ అదర్ అపాయింటింగ్ అథారిటీ అండి. ఇది డీటెయిల్‌గా మీరు చదువుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఇక్కడ చూడొచ్చు అపెండిక్స్ 1 ఇక్కడ చూడొచ్చు. క్యాండిడేట్స్ స్టడీడ్ ప్రైవేట్‌లీ ఇక్కడ మెన్షన్ చేశారు. వీడియో ఇక్కడ వచ్చేసరికి అపియర్డ్ ఇన్ ద డేట్ ఇక్కడ విలేజ్ తాలూకా అని ఇక్కడ మీకు క్లియర్ మెన్షన్ చేశారు. ఇక్కడ రెవెన్యూది. అండ్ కమింగ్ టు ది చెక్ లిస్ట్ అక్నాలెడ్జ్‌మెంట్‌లో తీసుకెళ్ళాలి. ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీరు రాసుకోవాలి. అలానే పోస్ట్ అప్లైడ్ ఏ పోస్ట్‌కి అప్లై చేశారో అక్కడ మెన్షన్ చేయొచ్చు. మీరు ఎడ్యుకేషన్ అనేది మ్యాచ్ అయిపోతే మీరు ఎన్ని పోస్ట్‌లకైనా అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు ఇక్కడ. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీరు చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలండి. ఏవంటే నేను ఇంక చెప్పాను కదా! ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అవి అటాచ్ చేసేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇదండి ఈరోజు అప్లికేషన్ డీటెయిల్స్ క్లారిటీగా అండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే వీడియోని అనేది షేర్ చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి వెళ్ళుద్ది. అలానే ఖచ్చితంగా లైక్ చేయండి అండి. ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోవద్దు ప్లీజ్. థాంక్ యూ అండి ఫర్ వాచింగ్.